హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మనకు మార్చి 18 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. సో అందులో భాగంగా మన ఛానల్ నుంచి మీకు కావాల్సిన ప్రతి ఒక్క మెటీరియల్స్ అయితే పీడిఎఫ్ చేశాను. సో కైండ్లీ మీరైతే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇక్కడ చూడండి, అందులో భాగంగా ఫస్ట్ మెటీరియల్ ఏంటంటే తెలుగు. చూడండి, తెలుగు ఇంక్లూడింగ్ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ చూడండి, 10th క్లాస్ తెలుగు చూడండి. సో ఈ మెటీరియల్ని ఎవరు ప్రిపేర్ చేశారంటే మేడిశెట్టి శ్రీనివాసరావు గారు, వన్ ఆఫ్ ద సీనియర్ ఫ్యాకల్టీ అయితే నాకు షేర్ చేశారు దీన్ని. సో సార్ వచ్చేసి గవర్నమెంట్ టీచరు, 10th క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుందనేసి నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఇందులో అయితే మీకు ఎలాంటి డబ్బులు తీసుకోవట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే చాప్టర్ వైజ్గా ఎలా ఇస్తున్నాడు క్వశ్చన్స్, అంటే ఎలా రాబోతున్నాయి, ఏ టైప్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ సెక్షన్లో మొత్తం మీకు 32 మార్కులు అయితే క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రశ్న పరిచిత పద్యం ప్రశ్నలు. సో ఎలా ఇస్తాడు పద్యం. అండ్ రెండో ప్రశ్న, సో పరిచిత గద్యం ప్రశ్నలు ఎలా ఉంటాయి ఏంటి. సో ఇక్కడ మీరు డీటెయిల్గా చూడవచ్చు. సో రామాయణం నుంచి, తర్వాత అపరిచిత గద్యం నుంచి, విభాగం 2లో ఎలా ఇచ్చాడు క్వశ్చన్స్, పద్య భాగము, నేపథ్యాలు, రామాయణము, పాత్ర స్వభావము, ప్రతి ఒక్క ప్రశ్న ఎలా ఇస్తాడు, దానికి ఏం ఆన్సర్ రాయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ కూడా మీకు డీటెయిల్డ్గా ఉంది. ఇది మీకు వచ్చేసి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా సో కంప్లీట్గా చూడండి. దాంతోపాటు ఇది ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. సో టోటల్ మీకు ఉండే ప్రతి ఒక్క క్వశ్చన్ నుంచి ఏ టైప్లో క్వశ్చన్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 10th క్వశ్చన్లో సృజనాత్మక ప్రశ్నలో ఒక పద్య గద్య భాగాలోని లేఖ, కరపత్రం, సంభాషణ ఇలాంటివన్నీ కలిపి మీకు ఎలా ఇస్తాడు, ముఖ్యమైన ప్రశ్నలు ఎలా ఉంటాయి. సో అది కూడా ఇచ్చాడు ఇక్కడ. దాంతోపాటు లేఖ రచనకు సంబంధించి దేనికి ఎన్ని మార్కులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరుండే ప్లేసు, తేదీలకు 1 మార్కు, సంబోధనకు 1 మార్కు, విషయానికి 4 మార్కులు, ఇట్లా ప్రతి ఒక్క డీటెయిల్డ్ మొత్తం అయితే క్లియర్గా ఉంది. సో మీరు ఈ వీడియో షేర్ చేసుకోండి, దాంతోపాటు అడిగిన వాళ్ళకి షేర్ చేయండి. ఇక్కడ విభాగం 3 చూడండి, భాషాంశాలు. దీంట్లో అలంకారాలు, ఛందస్సు, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, ప్రకృతి వికృతులు, తర్వాత ఉత్పత్తాలు, జాతీయాలు, సందులు, సమాసాలు, A to Z ఎలా అడుగుతాడు ఏంటి మొత్తం అయితే క్లియర్గా ఉంది. ఇంకా మీరు కిందికి వెళ్తే డీటెయిల్డ్గా ఉంటుంది చూడండి. పరిచిత పద్యంలో నుంచి ప్రశ్నలు కుదిరితే దీన్ని ప్రింట్అవుట్ తీసుకోండి, మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రతిదీ కూడా ఆన్సర్ ఎలా రాయాలి, క్వశ్చన్ ఏంటి, సో ప్రతి ఒక్కటి ఏది అంటే ఇది మిస్ అవ్వలేదు. మీ ఎస్పెషల్లీ స్లో లెర్నర్స్కి అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. టాపర్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళైతే దీన్ని బాగా అన్ని చదివి ఒకసారి దీన్ని రివైజ్ చేసుకోండి. ప్రజెంటేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మీకు బ్రహ్మాండమైన మార్కులు అయితే వస్తాయి. ముఖ్యంగా ఈజీగా వచ్చే కంటెంట్ ఉంటుంది మనకు, లేఖ కానీ ఆ గ్రామర్ పాయింట్ మిస్ అవ్వకూడదండి. ఎందుకంటే గ్రామర్ పాయింట్ని మిస్ చేస్తారు. తర్వాత అక్షర దోషాలు లేకుండా రాయాలి. మనం ఎంత చదివినా అక్షర దోష, లాంగ్వేజ్లో అక్షర దోషాలు ఉన్నాయంటే మాత్రం మీకు మార్క్ కట్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఒక పారా ఇచ్చారు, దాని మీద ప్రశ్న అడిగారు. సో ఎలా రాయాలి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఉంటుంది, అది చూసుకోండి. దాంతోపాటు మీరు ప్రాక్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడే మీరు ఒకవేళ ప్రింట్ తీసుకున్నట్లయితే ప్రాక్టీస్ కూడా చేసుకోండి. ప్రతి ఒక్క టాపిక్ని అయితే ఏ టాపిక్ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేశారు. సో కాబట్టి ఇది మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మీ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. రామాయణం సంఘటనల గురించి ఇచ్చారండి ఇక్కడ 8 మార్క్స్కి, ఇది కూడా చూసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఇంకా అసలు ఇంక ఏది మిస్ అవ్వలేదు. ఈవెన్ పాత్రల స్వభావాలు, తర్వాత వృత్తాంతాలు, గ్రామర్ పాయింట్, వ్యాసరూప ప్రశ్నలు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో మరి లెంత్ అయితే చూడరనేసి నేను చెప్పట్లేదు. సో A to Z ఉన్నాయి, ఒకసారి అన్నీ చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు నచ్చితే ఎవరికైనా అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలంకారాలు చూసుకోండి, గ్రామర్ పాయింట్ కూడా నేను యాక్చువల్లీ గ్రామర్ పాయింట్ లేదేమనుకున్నా, గ్రామర్ పాయింట్ కూడా మీరు చూడండి. అలంకారాలు, ఛందస్సు, సందులు, సమాసాలు, తర్వాత ఇవన్నీ విగ్రహవాక్యాలు, అర్థాలు, నానార్థాలు, ప్రతిభార్థాలు, ఇవన్నీ గన్ షాట్ క్వశ్చన్స్ చూడండి. ఇవన్నీ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినవే. సో కాబట్టి మిస్ చేసుకోవద్దండి, కుదిరితే కనుక ప్రింట్అవుట్ తీసుకోండి. సో మీకంటే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ కైండ్లీ డూ సబ్స్క్రైబ్ అండ్ ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మనం స్వార్థం ఆలోచించకూడదు. ఒకవేళ మన దగ్గర పనికొచ్చే విషయం ఏదైతే ఉంటుందో దాన్ని నలుగురికి షేర్ చేయడం మన ధర్మం. సో దానివల్ల మీరు కూడా ఇండైరెక్ట్గా వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.